ఈరోజు కూడా ప్రభు బయలుపరిచిన కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమైనాం. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయిందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు మనతో చెప్తూ వచ్చాడండి, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మీ వద్దకు వస్తాను, మీలో నివసిస్తాను, మీ మధ్యనే సంచరిస్తాను అని చాలాసార్లు ప్రభువు మాట్లాడడం జరిగింది. అపోస్తలుల కార్యం 1:8 కూడా రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, భూమి దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని ప్రభు సెలవించాడు. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇది, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంత కాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరెరుగుదురు, ఆ దినమున మీరెరుగుదురు. చాలు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. దేవునికి విగ్రహమునకు ఏమి పొందిక? దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుడు తాను సృష్టించినటువంటి వస్తువులలో ఉండడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 6:18 మీరు జీవము గల దేవుని ఆలయమైనారు,
ఎందుకు మీరు జీవంగల దేవుని ఆలయం అయినారు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యేసు ప్రభువారు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? అయ్యా, నా యందు విశ్వాసం ఉంచిన వీరిని అనాథలుగా విడవద్దు, నా యందు విశ్వాసం ఉంచిన వీరిని అనాథలుగా విడవద్దు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండాలి, వారిలో నివసించాలి. అవునండి, ఆ పరిశుద్ధాత్ముడే అద్వితీయ కుమారునిగా, దైవ కుమారునిగా, కుమారుని ఆత్మ మనకు అనుగ్రహించబడింది. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారికి యేసు ప్రభు అని, దేవుడని, మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడని, మరలా వచ్చి తీసుకుని వెళ్తాడని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. చాలా మందికి ఈ రోజు కూడా తెలియదండి, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకానొక సందర్భంలో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా, మీరు దైవాత్మ గలవారండి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అంటున్నాడు. అంటే నీకు దైవాత్మ లేదా? నువ్వు నమ్మి బాప్తిసం పొందలేదా? యేసు ప్రభు అని, దేవుడని నువ్వు విశ్వసించలేదా అని నేను అడిగాను. వాక్య లేఖనాన్ని చూపించాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో మనం చూస్తే పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యేసే ప్రభు అని, యేసే క్రీస్తుని నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడుతుంది అని చాలా స్పష్టంగా పేతురు సెలవిచ్చాడండి. ప్రభునందు ప్రియులారా, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వేడుకున్నాడండి, సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహించమని ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థన మేరకే మనకు సత్య స్వరూపైన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది అనే విషయాన్ని నేను మీకు తేటగా తెలియజేస్తూ ఉన్నాను. కేవలం దైవ సేవకుల్లోనే కాదు దేవుని ఆత్మ ఉండేది. యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ముద్ర వేయబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ వారికి సంచకరువుగా అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడాలని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభువు ప్రార్థించిన రీతిగానే మనం చూస్తాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు మార్కు ఇంటి పైన మేడ గదిలో 120 మంది ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తి పట్టుకొని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి రావడం, వాళ్ళు శక్తి పొందడం, అన్య భాషల్లో మాట్లాడడం, ధైర్యంగా సువార్తను ప్రకటించడం, ఒకే ఒక్కసారి 3,000 మందిని రక్షణ మార్గంలోకి నడిపించడం జరిగిందండి. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను మళ్ళా చదువుతున్నాను, బాగా వినండి. ప్రభువు వేడుకుంటున్నాడు మన కోసము, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీకు ఆయనను, మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మను గురించి లోకానికి అర్థం కాదండి, అన్యజనులకు అర్థం కాదు. అన్యజనులు ఆ శక్తిని అనుభవించలేరు.
అన్యజనులు ఆ ప్రేమను పొందుకోలేరు. ఆ అన్యజనులు ఆ ప్రభావమును అనుభవించలేరు. అన్యజనులు ఆ పరిశుద్ధాత్మ యొక్క మహిమను అనుభవించలేరు. అన్యజనులు ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేరు. ఎవరైతే యేసు ప్రభు అని దేవుడని విశ్వసిస్తాడో వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకు సహాయం చేస్తాడంటే ఆదరణకర్తగాను సత్యస్వరూపిగాను మనలో ఉండి మనలను నడిపిస్తాడు. ఆదరించేవానిగా ఉంటాడు, సత్యమును బయలుపరిచేవానిగా ఉంటాడు మనలో ఉండి. ఆయన ఈ లోకం ఆయనను ఎరుగదు, అయితే ఆయనను విశ్వసించిన వారికి ఆయన గురించి తెలుస్తుందండి. ఆయన వారిలో నివసిస్తాడండి. చూడండి, ఇక్కడ రాయబడింది 17వ వచనము చివరి లైను, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువడు, మీ యొద్దకు వత్తును. బాగా వినాలమ్మా. నేను మీ యొద్దకు వస్తాను, మీలో నివసిస్తాను, మీలో ఉంటాను, మిమ్మును అనాథలుగా విడువను. ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. అందుకే 2 కొరింథీ 6:18 రాయబడిందండి, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రజలు గమనించాలి, దేవుడు ఎక్కడో ఉండడు. ఏదో కొండల మీద గుట్టల మీద, లేకపోతే అడవుల్లో ఎడారుల్లో, లేకపోతే ఇంకా ఎక్కడో కాదు. ఈ కొత్త నిబంధన దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు ఆకాశమందు ఉన్నాడని రాయబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలో రాయబడిందండి, యేసు ప్రభు అని దేవుడని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మునిగా ఆయన వారిలో నివసిస్తూ ఉన్నాడు, వారి మధ్యనే సంచరిస్తూ ఉన్నాడు, వారి దేవుడై ఉన్నాడు, వారు ఆయనకు ప్రజలై ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు కలుగజేశాడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది ఆ మాట. ఆయన ఆత్మ మనకు సంచకరువుగా అనుగ్రహించాడు, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్టుగా కుమారుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. నాయనా తండ్రి అని మొరపెట్టడానికి కుమారుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు అని రాయబడిందండి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సిలువలో కానీ, లేకపోతే ఆ యొక్క మందిరం యొక్క కట్టడాల్లో కానీ, లేకపోతే మందిరంలో కానీ, లేకపోతే ఇక సిలువలో కానీ ఎక్కడా దేవుడు ఉండడండి. దేవుడు విశ్వసించిన ప్రతి వారిలో ఉంటాడు. ఏం విశ్వసించాలి? యేసు ప్రభు అని దేవుడని విశ్వసించిన ప్రతి వారిలో ఆయన నివసిస్తాడు. మీ అందరికి ఇంతకుముందు కూడా చూపించాను. 1 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, మీరు అన్యులైనప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితిరని మీకు తెలియను.
ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడని యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరు అన్యులైనప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు వెళ్ళిపోయారట, ఎటు పడితే అటు నడిపించబడ్డారట. అది మీకు తెలుసు. అవును, నిజమే కదా. ఎటు పడితే అటు వెళ్ళాం. ఇక్కడని కొన్ని రోజులు, అక్కడని కొన్ని రోజులు, ఇంకో చోటానికి కొన్ని రోజులు, ఇంకో చోటానికి. ఇవేవి కాకుంటే మళ్ళీ వాస్తు లేకుంటే ఇంకోటి లేకుంటే దారం. ఎన్నో విశ్వాసాలండి, ఒకటి కాదు, ఎన్నో తప్పిపోయాం, ఎటు పడితే అటు తిరిగాం. అయితే ఇప్పుడైతే యేసు ప్రభు అని దేవుడని విశ్వసించడం వలన దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఆ దేవుని ఆత్మ అనుగ్రహించబడట వలనే ఈరోజు యేసు ప్రభు అని దేవుడని మనం చెప్పగలుగుతున్నామని కూడా లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుందండి. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, దేవుడు మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో ఉండడు, మనుషులు తయారు చేసినటువంటి వస్తువుల్లో ఉండడు. ఆ సిలువలో కానీ లేకపోతే ఈ మందిరాల్లో కానీ ఉండడండి. మరి ఎవరిలో ఉంటాడు అంటే, ప్రభు ఇందాక చెప్పినట్లుగా మీ యొద్దకు వస్తాను, మీలో నివసిస్తాను, మీతో కూడా ఉంటాను, మీ మధ్యన సంచరిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్న పాపములను ఒప్పింపజేస్తాడు. మీరు పాపంలో ఉన్నారా లేదా అనేది గ్రహింపజేస్తాడు. ఆ పాపములను ఒప్పింపజేస్తాడు అని చాలా స్పష్టంగా రాయబడిందండి. చూద్దాం. 2 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను, బాగా వినండి. 15 నుంచి చదువుదాం. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ పరిశుద్ధాత్మని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఎవరినైతే అనుకుంటున్నామో, ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదండి, ప్రభువే ఆత్మ. ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ కలిగిన వారు స్వతంత్రులుగా ఉంటారు. వారు బానిసలుగా ఉండరు, పాపానికి దాసులుగా ఉండరు, ఏ దానికి కూడా దాసులుగా ఉండరు. వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు. దేవుని ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటారండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఏ పోలికగా? ప్రభు యొక్క పోలికలోనికి పరిశుద్ధాత్మ ద్వారా మనం మార్చబడుతున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడుతున్నామండి. నిజంగా యేసుక్రీస్తు నమ్మక ముందు నా జీవితం వేరు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఆ యేసు ప్రభు యొక్క ఆత్మ నా హృదయంలోకి రావడం వలన
యేసు ప్రభు నాలో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఆత్మ ద్వారా నేను సాత్వికునిగాను, దీన మనస్సు గలవాడిగాను, మంచితనము గలవాడిగాను, విశ్వాసం గలవాడిగాను, కృపావరములు కలిగిన వానిగాను, ఆత్మఫలములు కలిగిన వానిగాను, జ్ఞాన వివేచన కలిగిన వానిగాను, వినయము, విధేయత, అనుకువ, మంచితనము, ప్రేమ కలిగి జీవించడానికి, ఆ క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడ్డానికి, ఆ క్రీస్తు యొక్క మనస్సును ధరించుకోవడానికి కారణం యేసు ప్రభు అని దేవుడని నమ్ముట ద్వారా పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించబడింది గనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ 20 సంవత్సరాల్లో మెట్టుగా అంటే ఏ విధంగా అయితే పొలంలో కలుపు మొక్కలు వేరేస్తూ ఉంటే చెట్టు ఏపుగా ఎదుగుతుందో అలాగూ నాలో ఉన్న కలుపు మొక్కలన్నీ కూడా ఆయనే తీసేసి, ఆయన మంచి వ్యవసాయకునిగా నాలో ఉన్న కలుపు మొక్కలన్నీ కూడా తీసేసి నన్ను ఇప్పుడు ఆయన పోలికలోనికి మారుస్తూ ఉన్నాడండి. నిజంగా ఇప్పుడున్నటువంటి పోలిక, ఇప్పుడున్నటువంటి గుణలక్షణాలు, ఇప్పుడున్నటువంటి వ్యక్తిత్వము నిజంగా నాకున్నటువంటిది కాదండి. ఇప్పుడు నాకు అనుగ్రహించబడిన గుణలక్షణాలు కానీ, మూర్తిమంతము కానీ, వినయ విధేయతలు కానీ, నడవడిక కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ద్వారా అనుగ్రహించబడినవే కానీ ఇంకొకటి కాదండి. నిజంగా ప్రభు యొక్క ఆత్మ ద్వారానే ఈరోజు మనము సంపూర్ణ స్వాతంత్రం కలిగి ఉన్నాము, ధైర్యంగా జీవించగలుగుతున్నాం. పిరికి ఆత్మ తీసివేయబడింది, ధైర్యం గల ఆత్మ మనకు అనుగ్రహించబడింది. పాపమునకు దాసులుగా ఉన్నటువంటి మనల్ని దాసత్వము నుండి విడిపించి ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేసి మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ ఉన్నాడు ప్రభు. తన పోలికలోనికి మనలందరినీ కూడా మారుస్తూ ఉన్నాడన్న సంగతిని మీ అందరికి కూడా అతి వినయంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడాలంటే ముందుగా యేసు క్రీస్తు ప్రభు అని దేవుడని, ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడని, మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారని ఎవరైతే విశ్వసిస్తారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఆ దినం నుంచి వాళ్ళు జీవం గల దేవుని ఆలయమై ఉంటారు. దేవుడు వారిలో నివసిస్తాడు, దేవుడు వారికి తోడై ఉంటాడు, దేవుడు వారి మధ్యన సంచరిస్తాడు, దేవుడే వాళ్ళను సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు, దేవుడే వాళ్ళను ఆదరిస్తాడు, దేవుడే సత్య స్వరూపైనటువంటి దేవుడు వాళ్ళను సత్యములోనికి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంతేకాదు వాళ్ళను స్వతంత్రులుగా చేస్తాడు, మహిమ నుండి అధిక మహిమలోనికి వాళ్ళను నడిపిస్తాడు, క్రీస్తు యొక్క పోలికలోనికి వాళ్ళను మారుస్తాడు అన్న సంగతిని నేను మీకు అతి వినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క విధానం ఏంటంటే గతంలో మనం చేస్తున్నటువంటి భక్తి కాదండి. భక్తి దేవుని ఆత్మను ధరించుకొని దేవుని ఆత్మ చేత క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడి, ఆ పరలోక రాజ్యంలో ఆయన ఏ విధంగా ప్రవేశించి ఆ పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై ఉన్నాడో అలాగే మనం కూడా ఆయన సన్నిధి చేరాలని, ఆయనతో కూడా యుగాయుగాలు జీవించాలని ప్రభువు తన ఆత్మను మనకు అనుగ్రహించి మనలనే జీవం గల దేవుని ఆలయాలుగా మార్చి మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. క్రీస్తు యొక్క పోలికలోనికి మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అంతేకాదు అద్దంలో మన ముఖము ప్రకాశించినట్లుగా క్రీస్తు యొక్క ముఖము మన ముఖములో ప్రకాశించినట్లుగా చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. మరొకసారి నేను చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో గాని మందిరాల్లో గాని ఉండడు. యేసుక్రీస్తు ప్రభువారు నివసించే స్థలం ఏది అంటే నీవే. నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివసిస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 మీకు అందరికీ తెలుసు.
హృదయం అనే తలుపునొద్ద నేను తట్టుచు ఉన్నాను. ఎవడైనను తలుపు తీసిన ఎడల వాని హృదయంలోనికి వచ్చి వానితో కలిసి నేను భోజనం చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదండి. ఆయన అందరికీ సమీపంగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు. ఆయన అందరిలో ఉన్నవాడు. ఆయనకు మనమందరము కుమారులము కుమార్తెలమైనామన్న సంగతిని ప్రతి ఒక్కరూ మరవకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎవరికి ఈ ఆత్మ అనుగ్రహించబడుతుందంటే యేసు ప్రభు అని, దేవుడని, రక్షకుడని. యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడని, పరలోకంలో మనందరికీ స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడని, మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనందరికి కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు, క్రీస్తు యొక్క మూర్తిమంతము, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క సాత్వికము, క్రీస్తు యొక్క దీన మనస్సు, క్రీస్తు యొక్క ఆ పరిపూర్ణత, ఆ క్రీస్తు యొక్క వినయ విధేయతలు, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ఆ ప్రభావము, క్రీస్తు యొక్క మహిమ మనకు అనుగ్రహించబడుతుందని అతి వినయంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక 3 గంటల పాటు ప్రార్థన చేసుకొని మేడగదిలోంచి దిగి రోడ్డు మీదకి వచ్చాను. అవతల పక్క ఒక అక్కగారు నాతో ప్రార్థన చేయించాలని ఒక ముస్లిం అమ్మగారిని తీసుకుని వచ్చారు. రోడ్డు అవతల నేనున్నాను, రోడ్డు ఇవతల వీళ్ళున్నారు. చూడండి, నన్ను చూడగానే నేను రాను, అక్కడికి రాను, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, నేను రాను అని ఆమె కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు అని దేవుడు అని విశ్వసిస్తారో, ఎవరైతే నా పాపముల కొరకు ఆ పరమాత్ముడే నరావతారిగా వచ్చి నా కోసం సిలువలో మరణించి రక్తమును చిందించి మరణమొంది సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, మరలా వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ అనగా ప్రభువే ఆత్మ. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ దురాత్మలు ఉండవు. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రభావం ఉంటుంది, శక్తి ఉంటుందని నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలి, ధ్యానించాలి. ఇప్పుడు చెప్పిన లేఖనాలను మళ్ళా మీరు మరొకసారి చదివి ధ్యానం చేయండి. తప్పకుండా దేవుడు మీకు ఇంకా అనేకమైన సంగతులు బయలుపరుస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మను గురించి మాకు చాలా తేటగా విశదపరిచినందుకు స్తోత్రాలు. ఈ మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళందరి హృదయాల్లో నీ మాటలు నైనా నాటి నూరంతలుగా వాళ్ళకు ఫలింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళను శక్తివంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా, వివేకము గల వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు అని దేవుడని విశ్వసించడానికి వాళ్ళకు జ్ఞానము, వివేచన, ఆలోచన కలగజేయమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు దివ్య జ్ఞానము వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పరిశుద్ధాత్మ కూడికను చక్కగా మీరు జరిగించిన విధానమును బట్టి స్తోత్రాలనైనా. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరిపైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారం అయ్యా మనుషులందరిపైన నీ ఆత్మను కుమ్మరించి వారి మనోనేత్రాలు తెరిచి ఈ యుగ సంబంధమైన దేవతను పారదోలి వారి మనోనేత్రాలు తెరిచి తేటగా నిన్ను చూడగలిగే కన్నులు వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ ద్వారా నీ కార్యాలన్నీ కూడా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, ప్రతి మంగళవారం ఇదే విధంగా పరిశుద్ధాత్మను గురించి ధ్యానించే భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.